అసలు పితృపక్షాల యొక్క ప్రాధాన్యత ఏంటంటే మన సనాతన ధర్మంలో ఉత్తరాయణాన్ని దేవతలకి దక్షిణాయనం పితృదేవతలకి చెప్పారు. అందులోనూ దక్షిణాయనంలో మనకు శుభకార్యాలన్నీ ఉత్తరాయణంలో చేయడం, దక్షిణాయనంలో దైవ కార్యాలు పితృకార్యాలకి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి మానవుడు ఇక్కడ పితృకార్యాలంటే ఇంటిలో గతించిన తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా పెద్దవారు ఉంటే వారికి చేసేటువంటి కార్యక్రమాలు అంటే వారికి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి తర్పణాలు వదలాలి. అలాగే విశేషంగా వారి గతించిన తిథులలో శ్రాద్ధ కర్మలు పెట్టాలి. మానవుడు ఏ పరిస్థితుల్లో అయినా అలా చేయలేకపోయినా, ప్రతి అమావాస్యకి తర్పణాలు వదలలేకపోయినా, ఈ పితృపక్షాలలో వారు గతించిన తిథియందు అలాగే మహాలయ అమావాస్యనందు కనుక వాళ్ళు శ్రాద్ధ కర్మలు తర్పణాలు పెడితే సంవత్సరం మొత్తం అమావాస్యకి చేసిన ఫలితం వచ్చేస్తుందని ఇది శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇక రెండోది, మనకి దేవతారాధనకి ఒక ప్రాధాన్యత ఉంది. దేవతారాధనలకి ఎంతటి ఫలం ప్రాధాన్యత ఉన్నదో అంతకంటే రెట్టింపు ప్రాధాన్యత ఫలము పితృదేవతలకి చేసేటువంటి కార్యక్రమాలకు ఉన్నాయి. చాలామందికి మేము ఎన్ని పూజలు చేసినా మాకు ఫలితం రావట్లేదంటే వాళ్ళ మీద పితృదేవతలు కనుక ఆగ్రహించి ఉన్నా, వారి శాపాలు పితృశాపాలు లాంటివి ఉంటే, ఇలాంటి పితృశాపాలు దోషాలు పోగొట్టుకోవడానికి వారి మహాలయ పక్షాల్లో వారి తిథులు యందు కానీ విశేషించి కనీసం మహాలయ అమావాస్య తిథి అందైనా ఈ కార్యక్రమాలు ఆచరిస్తే కనుక ఆ దోష నివృత్తి వారికి సుఖ సంతోషాలు, వారికి కావాల్సినటువంటి ధనం లాభం అన్నీ కూడా కలుగుతాయి. అందుకనే పితృపక్షాలు మహాలయ పక్షాలు చాలా ప్రాధాన్యత. అందుకనే ఇది సెప్టెంబర్ మాసంలో విశేషంగా మనకి భాద్రపద పౌర్ణమి అయిన తర్వాత భాద్రపద కృష్ణపక్ష పాడ్యం నుండి అమావాస్య వరకు ఉన్న ఈ 15 రోజుల్ని పితృపక్షాలు అంటారు. ఈ 15 రోజుల్లో అంటే మన ఇంట్లో ఒక ఉదాహరణకి ఎవరైనా జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు చనిపోతే వారు చనిపోయిన తిథి దశమి. ఈ పితృపక్షాలలో దశమి రోజు వారికి తర్పణాలు, వారికి పిండ ప్రదానం చేస్తే ఆ సంవత్సరంలో వారైనా సరిగ్గా చేయలేదనేటువంటి ఇబ్బంది వచ్చినా అది ఇక్కడ చేసినందుకు ఆ ఫలితం లభిస్తుంది. ఒకటి. రెండవది, చాలామంది కరోనా వంటి మహమ్మారి సమయంలో లేదా కొంతమంది విదేశాలలో, కొంతమంది ఏ యుద్ధాలలో, కొంతమంది ఈ కేదార్నాథ్ వంటి దుర్ఘటనలో చనిపోయినటువంటి వారు ఉంటారు. వారు ఏ రోజు ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి మీరు తద్దినాలు వంటివి పెట్టుకోవడానికి, వారికి తర్పణాలు వంటివి వదలడానికి ఏదైనా ఒక సరైన రోజు ఉందంటే అలాంటి రోజు మహాలయ అమావాస్య రోజు. అది వారికి ఒక దివ్యమైన రోజు. ఎందుకంటే ఆ రోజు కనుక వారు పెడితే వారికి సంవత్సరం మొత్తం వారికి చేయాల్సిన కార్యక్రమం అంతా చేసినటువంటి ఫలితం వస్తుంది. అందుకనే పితృపక్షాలు మహాలయ పక్షాలకి ఇలాంటి తెలిసి కానీ తెలియక కానీ జరిగినటువంటి దోష నివృత్తి చేసుకోవడానికి ఒక అవకాశం. అందుకనే చాలామంది యథాశక్తి వాళ్ళకి తెలిసిన విధంగా తద్దినం అది ఆ సమయానికి పెట్టినప్పటికీ పితృపక్షాలని ఆచరించి, ఎందుకంటే మేము అందులో ఏదైనా తప్పులు చేసి ఉండొచ్చేమో అనేటువంటి అవకాశం ఉంది కాబట్టి అవి కూడా నిష్టగా ఆచరిస్తూ ఉంటారు. అందులో దోషం లేదు. ఓకే. అయితే ఇప్పటికీ చాలామంది పితృపక్షాలు అనేది చేయట్లేదు. కానీ కొంతమంది ఏం చెప్తారంటే, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు, పురాణాలు తెలిసిన వాళ్ళు ఏంటంటే అలా చేయటం వల్ల మీకే మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు? ఇందాక మనం అదే చెప్పుకున్నాం. అది ఖచ్చితంగా ఎవరైతే గతించినటువంటి వారు ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులు మనకి ఈ శరీరాన్ని అందజేశారు, వారి వల్లే మనకి ఈ శరీరం లభించింది. వారి వల్లే ఈరోజు మనం ఏదైనా ఆహారం స్వీకరించినా ఈరోజు మనం బతుకుతుంటే అది కేవలం వారి వల్లే. మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, మనకి జీవించడం అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనం మర్చిపోకూడదు. వారిని ఎప్పుడు స్మరించుకుంటూ ఆ జీవితం వారు ఇచ్చిన జీవితాన్ని ధర్మబద్ధంగా మనం నడిపించుకుంటూ ఆ ధర్మ మార్గంలో నడుస్తూ భక్తి మార్గం ద్వారా జ్ఞాన మార్గాన్ని, జ్ఞాన మార్గం ద్వారా మోక్ష మార్గాన్ని పొందాలని, ఈ మార్గాల్ని పొందేటువంటి ప్రయత్నం చేసేటువంటి గృహస్థుడు, ఈ మార్గం పొందేటువంటి ప్రయత్నం చేసేటువంటి గృహస్థుడు ఈ సమయంలో దేవతల్ని పితృదేవతల్ని కూడా ఆరాధించాలి. దేవతలను ఆరాధించేటువంటి దానికి ఎంతటి ఫలితం ఉందో దానికంటే రెట్టింపు ఫలితం పితృదేవత ఆరాధనకు ఉంది. కాబట్టి
వారు ఖచ్చితంగా పితృదేవత ఆరాధనలు చేసుకున్నట్లయితే వారికి సంసారంలో సుఖము శాంతి వృద్ధి కలుగుతాయని మాత్రం శాస్త్రం తెలియజేస్తుంది.